అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం బయటికి వెళ్ళేటప్పుడు చాలా మంది పొడవు జుట్టును చూసి మనకి కూడా అంత పొడవైన జుట్టు ఉంటే ఎంత బాగున్నో అనిపిస్తుంది కదండి. ఈ రోజు మీరు కూడా మీ పొట్టిగా ఉండే జుట్టును పొడవుగా చేసుకోవడం కోసం ఒక మంచి సీక్రెట్ అయితే మీతో చెప్పబోతున్నానండి. నేను చెప్పినట్టు మీరు చేస్తే 0% హెయిర్ ఫాల్ అండి, 100% హెయిర్ గ్రోత్ అండి. మీ జుట్టు పొడవని చూసుకుని మీరే ఆశ్చర్యపోయినంత మీ జుట్టు పెరుగుద్దండి. ఏ మాత్రం కష్టపడకుండా మన ఇంటి దగ్గర ఉండే మందార పువ్వులతోనూ మందార ఆకులతోనూ ఈ రెమెడీ తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో సింపుల్ గా ఉండే ఈ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఒక గుప్పెడు మందార ఆకులు తీసుకోవాలండి, ఒక గుప్పెడు మందార పువ్వులను కూడా తీసుకోవాలండి. మందార ఆకులు, మందార పూలు మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే విటమిన్స్, ఖనిజాలు, పోషకాలన్నీ కూడా జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయం చేస్తాయండి. ఇప్పుడు మనం ఆకుల్ని, పువ్వుల్ని ఒకసారి వాటర్లో యాడ్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటారండి, అక్క సింపుల్ గా ఉండే హెయిర్ గ్రోత్ రెమెడీ తయారు చేయక అని అడుగుతూ ఉంటారండి. ఇప్పుడు నేను తయారు చేసే ఈ రెమెడీ అయితే చాలా సింపుల్ గా ఉంటదండి. మనం స్పెషల్ గా ఎక్కడికి వెళ్ళి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మందార చెట్టు ఆకులతోనూ పువ్వులతోనూ మన జుట్టును అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. 1 నుంచి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. డస్ట్ ఏం లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాతే మన జుట్టుకి వాడుకోవాలి. ఇప్పుడు మనం ఆకుల్ని, పువ్వుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. మందార ఆకుల్లోనూ మందార పువ్వుల్లోనూ చాలా ఎక్కువగా బీటా కెరటిన్ ఉంటుందండి. ఇది జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సాఫ్ట్ గా, సిల్కీగా, షైనీగా మారుస్తుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. జుట్టు అంతా కూడా నల్లగా నిగనిగలాడుతూ పట్టుకుచ్చులా మెరిసిపోతూ ఉంటుందండి. వెనక బాగా నుండి తొరుములు తీసేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి మీడియం సైజ్ లో ఉండే 2 ఉసిరికాయలు తీసుకోవాలండి. ప్రెసెంట్ ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కాబట్టి మనకు చాలా ఈజీగా ఉసిరికాయలు దొరుకుతాయండి. సీజన్ కాకపోయినా కానీ మనకి ఎప్పుడు కూడా ఆన్లైన్ లో కూడా దొరుకుతాయండి. ఉసిరికాయలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర ఉసిరికాయలు లేవు అనుకుంటే గనక మీడియం సైజ్ లో ఉండే 2 ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఉసిరికాయలో విటమిన్ సి ఉందండి. అలాగే దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తదండి. అలాగే జుట్టు కుదులకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించి జుట్టు అంతా కూడా నల్లగా, ఒత్తుగా, షైనీగా పెరగడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఉసిరికాయ అయితే అద్భుతంగా ఉపయోగపడుతుందండి. మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మనం చాలా రకాల షాంపూస్ లో గానీ లేదా హెయిర్ ఆయిల్స్ లో గానీ ఉసిరికాయ వాడడం అనేది మనం చూస్తామండి. ఎక్కువగా మనం టీవీ యాడ్స్ లో చూస్తాం కదండి. మరి బయట మార్కెట్ లో దొరికే హెయిర్ ఆయిల్స్ కన్నా, షాంపూస్ కన్నా ఇలా మనం న్యాచురల్ పద్ధతిలో రెమెడీని తయారు చేసుకుని మన జుట్టుకు వాడితే హెయిర్ ఫాల్ కూడా తగ్గించుకుని జుట్టును హెల్దీగా పెంచుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మన జుట్టుని ఒత్తుగా, దృఢంగా, ఆరోగ్యంగా, పొడవుగా పెంచే హెయిర్ ప్యాక్ అండి ఇది. మందార పువ్వులోను, మందార ఆకులోను జెల్ పదార్థం ఉంటుందండి. ఇది మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు కుదుళ్ళకి, స్కాల్ప్ కి ఒక పెవికల్ బంధాన్ని ఏర్పరిచి జుట్టు రాలనివ్వకుండా స్కాల్ప్ ని జుట్టు అంటిపెట్టి గట్టిగా ఉండేలా చేయడంలో ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుందాము. కొబ్బరి నూనె కూడా మన జుట్టుకి పోషణ అందిస్తుందండి. ఇది జుట్టును సాఫ్ట్ గా, సిల్కీగా మారుస్తుంది. అలాగే ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్ లా కూడా మన జుట్టుకి పనిచేస్తుందండి. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. క్యాస్టర్ ఆయిల్ ని కొబ్బరి నూనె కలిపి జుట్టుకు వాడితే జుట్టుకి బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుందండి. ఈ రెండింటిని మిక్స్ చేసి వాడడం వల్ల జుట్టు పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాంతిహీనంగా మారిన జుట్టుకి జీవం పోసి జుట్టు అంతా కూడా హెల్దీగా ఉంచడంలో ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ హెయిర్ ప్యాక్ ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మన హెయిర్ కి ఎలా అప్లై చేయాలంటే తల స్నానం చేసే ఒక అరగంట ముందు హెయిర్ ప్యాక్ ని మన తలకు అప్లై చేసుకోవాలండి. ఇది డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు లేదా ఆయిలీ హెయిర్ పైన అప్లై చేసుకోవచ్చు అండి. జుట్టులో చిక్కులు ఏమి లేకుండా శుభ్రంగా ఇలా సాఫ్ట్ గా తల అంతా కూడా దువ్వుకోవాలండి. ఇలా చిక్కులు లేకుండా దువ్వుకున్న తర్వాత మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి. పాయలుగా విడదీసుకుంటూ రూట్స్ కి పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. కుదుళ్ళలోకి త్వరగా చొచ్చుకుపోయి కుదుళ్ళన్నీ కూడా బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుందండి. ఈ ప్యాక్ వాడడం వల్ల తెల్ల జుట్టు రాకుండా ఆపుతుందండి. ఇలా మనం జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలండి.
ఇది వాడిన 1 వాష్లోనే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు అనేది క్రమంగా పెరిగేటట్టుగా చేయడంలో ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ మన తలపైన ఉంచుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో కానీ లేదా కుంకుడుగాయలతో కానీ తలస్నానం చేయాలండి. ఇలా వారంలో 2 సార్లు ఈ ప్యాక్ను వాడుతున్నట్టయితే జుట్టుకి ఎన్నో మంచి హెయిర్ బెనిఫిట్స్ అయితే అందుతాయండి. ఎంతో సింపుల్గా తయారు చేసుకునే డబుల్ హెయిర్ గ్రోత్ రెమెడీ అండి. సింపుల్గా మందార ఆకులతోనూ మందార పువ్వులతోనూ మీ జుట్టును పెంచుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.